ఏమిటి ఆయన చంద్రబాబు గారి లక్ష్యం? మొత్తం స్కీమ్లని అగ్గువేయటమా లేకపోతే ఏమిటి? రామ్నాథ్ గారు చెప్పండి. ఓవరాల్గా నిన్న మహిళా దినోత్సవం జరిగింది, ఓకే, వెళ్ళటం తప్పు కాదు, మాట్లాడటం తప్పు కాదు, అనేకం చూస్తున్నాము. ఈ అన్నీ కూడా పిల్లల్ని కనే యంత్రాలుగా మహిళలు మారాలన్నది ఆయన ఉద్దేశమా, లేక ఏ స్కీములు ఎగ్గొట్టడం కోసం ఈ ప్రచారం చేస్తున్నారా? మీకేమనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్లో మహిళలకు సంబంధించి దుశ్శాసన పర్వం సాగుతోందని జగన్ గారు అంటున్నారు. సో వీటి మీద మీ విశ్లేషణ ఏమిటి? కొమ్మినేని గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు బట్టి ఒక విషయం అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారుకి విజన్ ఉంది. ఓ 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఊహించి చెప్తారని చెప్పారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? నేనే గతంలో ఒక 10-20 ఏళ్ల క్రితం పిల్లల్ని కనొద్దండి అని చెప్పాను, అది పొరపాటు, ఈ రోజు మళ్ళీ కనండి నేను చెప్తున్నా అంటున్నారు. నా మాట ఈ రోజు ఏంటంటే 20 ఏళ్ల తర్వాత మీరు ఎక్కడో ఉంటారని మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు విజనరీ అయితే ఆ రోజు జనాభా తగ్గించండి, పిల్లల్ని కనొద్దండి అని చెప్పుకొని ఉండాలి కదా. అంటే చంద్రబాబు నాయుడు గారికి విజన్ లేదు, ఊరికే చెప్తూ ఉంటారు సందర్భాన్ని బట్టి, అవసరాలు బట్టి అనేది అర్థమవుతుంది. ఒక జనాభా అన్నది ఏపీలోని కాదు, సదరన్ స్టేట్లలో మొత్తం తగ్గింది. మరి చంద్రబాబు నాయుడు గారి వల్ల సదరన్ మొత్తం తగ్గిపోయిందా? లేకుంటే ఇప్పుడు మొత్తం చంద్రబాబు నాయుడు గారు చెప్తే మొత్తం అందరూ పిల్లలు కనేస్తారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పినంత మాత్రాన పిల్లల్ని కనడం, చంద్రబాబు నాయుడు గారు చెప్పినంత మాత్రం పిల్లల్ని కనకుండా ఉండడం అంటూ ఏమి ఉండదు. పరిస్థితులు అంత ఇబ్బందికరంగా మారిపోయాయి. ఇప్పుడు సామాన్య మధ్య తరగతి కుటుంబానికి ఒక పిల్లాడికి క్వాలిటీ లైఫ్ ఇవ్వడమే ఒక పెద్ద టాస్క్ గా మారిపోయింది. అలాంటప్పుడు 2-3 పిల్లల్ని, మరీ ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చిన తర్వాత ఈ పోటీ ప్రపంచంలో తమ పిల్లల్ని చదివించడం కోసమే వాళ్ళ జీవితం రెండు సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సింపుల్ గా కనేయండి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎంతగా ట్రాప్ చేస్తున్నారంటే, మీ 3 పిల్లల్ని కంటే 18 ఏళ్ల వరకు ఉచితంగా విద్య అందిస్తామని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో చెప్తున్నారు. అంటే 3వ పిల్లాడు కంటే అది 18 ఏళ్ల వరకు, అంటే ఇది ఇంటర్ వరకు ఫ్రీగా చదివిస్తారు. ఆ తర్వాత ఏంటి, కూలి పనికి పంపించాలా? అసలైన ఖర్చు అంతా ఎక్కువ అప్పుడే ఉంటుంది ఇంటర్ తర్వాత. అంటే మీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రజల్ని లాగుతున్నారో చూడండి. దాంతో పాటు 3వ పిల్లల కంటే 5 ఏళ్ల వరకు నెలకు 1000 రూపాయలు చొప్పున ఇస్తామంటున్నారు. మరి ఆ తర్వాత ఏం చేయాలా? అంటే కమ్యూనిస్టులు నాయకులు ఆరోపిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఒక కూలీని తయారు చేయడానికి ఈ ప్రణాళిక రచించారు. భావితరాల్లో పేదలందరినీ పిల్లలు ఎక్కువ కనిపించి వాళ్ళతో కూలి పనులు చేయించాలనుకుంటున్నారు కార్పొరేట్ సంస్థల కోసం అన్న ఆరోపణ ఇక్కడ నిజం అనిపిస్తుంది. దాంతో పాటు బాగా గమనిస్తే పెద్దలు ఎవరు కూడా ఈ పని చేయడం లేదు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కూడా అతీతమేం కాదు. మరి ఎక్కువ మంది పిల్లల్ని కనొచ్చు కదా కుటుంబాల్లో, వాళ్ళు కనడం లేదు. అంటే కేవలం సామాన్య ప్రజలకు మాత్రం పిల్లల్ని కనండి విపరీతంగా అంటున్నారు. ఇప్పుడు 3-4 ఉన్న పిల్లల కుటుంబాల్లో ఆల్రెడీ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తున్నాం. 10వ తరగతి పూర్తి కాకుండానే వాళ్ళని చిన్న షాపుల్లోనికి పిల్లల్ని పనులకు పంపిస్తూ ఉన్నారు. అంటే పెద్దల ఆలోచనతో పిల్లల జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మంది పిల్లలు కనాలి అనుకుంటే మొత్తం ఎంతమంది పిల్లలు ఉండే వాళ్ళందరికీ ఉచితంగా కార్పొరేట్ విద్య, వైద్యం అన్ని అందిస్తామని చెప్పాలి. అలా చెప్పడం లేదు. మీరు పిల్లల్ని కనే వరకు ప్రోత్సహిస్తే ఆ తర్వాత మీ చావు మీరు చావండి అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారి హామీలు కూడా ఉంటున్నాయి. 18 ఏళ్ల వరకు ఉచిత విద్య, అంటే మిగతా వాళ్ళకి ఉచిత విద్య ఇవ్వరా అంటే ఇక్కడే అర్థమవుతుంది. పైగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది ఏంటి? ఇంకో విషయం, చంద్రబాబు నాయుడు గారు మహిళల గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు నాకు కాల్ చేయండి, ఎవరన్నా మీకు ఇబ్బంది వస్తే నేను వచ్చి తాట తీస్తా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీ కూటమి ఎమ్మెల్యేనే మా మీద అత్యాచారాలు చేశారని చెప్పి రోడ్డు ఎక్కి తిరుగుతున్నా కూడా ఒక్కరి మీద యాక్షన్ లేదు. చంద్రబాబు నాయుడు గారు మీకు బాగా సన్నిహితమైన ఒక మీడియా అధినేత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నాకు పలానా పెద్ద పదవి వస్తుందని చెప్తున్నారు. ఆ పని మాత్రం చేయొద్దండి, ఆ పని మీరు చేస్తే అతడు మహిళల్ని వంచిస్తాడు అని చెప్పి లేఖ రాస్తే 2019 ఎన్నికలకు ముందే, 24 ఎన్నికలకు ముందే లేఖ రాస్తే చంద్రబాబు నాయుడు గారు అదే పదవి ఇచ్చారు కదా. మరి ఇలాంటప్పుడు ఇలాంటి నేపథ్యం ఉండి ఒకవైపు అందరినీ ఎంకరేజ్ చేస్తూ వెనకేసుకొస్తూ మీకు ఏదైనా ఇబ్బంది వస్తే నాకు ఫోన్ చేయండి నేను వచ్చి తాట తీస్తాను అంటే పబ్లిక్ ఎలా నమ్మాలి చంద్రబాబు నాయుడు గారిని? చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి కూడా చేయొచ్చు, పిల్లల్ని కనాలంటున్నారు కదా, ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో నిబంధన పెట్టమనండి. ఇంకా పిల్లలు కానీ వయసులో ఉన్న వాళ్ళు, సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పటి నుండి మీరు కనీసం 5 మంది పిల్లల్ని కంటేనే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఉంటుందని చెప్పమనండి. పెద్దలు ఎక్కడా కూడా పాటించడం లేదు. ఇవన్నీ ఏంటంటే మామూలు సామాన్యుల్ని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి విపరీతంగా పిల్లల్ని కానీ అంటున్నారు. పిల్లలు జనాభా పెరగడం అవసరమే, కానీ అందుకు తగ్గట్టు ప్రభుత్వం పరిస్థితుల్ని సృష్టించాలి. విద్యా, వైద్యం ఇవన్నీ అందుబాటులో ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఆ విషయాల్లో రివర్స్ లో వెళ్తున్నారు. మొత్తం అన్ని పేదలకు దూరం చేసే పనిలో ఉన్నారు, విద్యాన్ని కావచ్చు వైద్యాన్ని కావచ్చు. ఒకవైపు ఇలా చేస్తూ ఒకవైపు మీరు పిల్లల్ని కనడంటే ఏంటి అంటే వాళ్ళ జీవితాలన్నింటినీ కూలీలుగా మార్చాలనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గానే చెప్తున్నారు, పనిచేసే వాళ్ళు తగ్గిపోతున్నారు, పనిచేసేందుకు పిల్లలు కావాలి కాబట్టి మీరు కనండి అంటున్నారు. పెద్ద పెద్ద కుటుంబాల్లో పిల్లలు ఏం పనులు చేయరు కాబట్టి కింద వాళ్ళంతా బీదలు, మధ్య తరగతి వాళ్ళంతా పిల్లల్ని కనండి, పని చేపిద్దాం వాళ్ళతో అని చంద్రబాబు నాయుడు గారు దాచుకోకుండానే డైరెక్ట్ గా చెప్తున్నారు. మహిళల గురించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు లోక్సభలో, రాజ్యసభకు ఎంతమంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి మహిళా ఎంపీలు? ఒక్క శబరి గారు మాత్రమే ఉన్నారు. ఎందుకు ఇవ్వలేదు? సరే లోక్సభ వదిలేద్దాం. ఇప్పుడు రాజ్యసభ 4 ఖాళీ అవుతున్నాయి కదా, జూన్ లో
ఓ 2 ఇవ్వండి మహిళలకి. నిన్న మహిళా దినోత్సవం కాబట్టి అసలు మహిళలంతా భూమి మీద ఉండకుండా తేలియాడే లెవెల్లో మాట్లాడారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆచరణలో ఎక్కడ ఉంటున్నాయి? 1500 ఒక్క మహిళకి ఇస్తాను అన్నారు ఎన్నికల ముందు. ఇచ్చారా? అది మోసమే కదా. గతంలో కూడా డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి మహిళల్ని వంచింది ఎవరు? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే కదా. అంటే ఏ విధంగా చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారి మాటలకు చేతలకు పొంతన లేదు. చంద్రబాబు నాయుడు గారు తాను, తన కుటుంబం, తన టీడీపీ పెద్దలంతా ఒక విధానాన్ని అనుసరిస్తూ ఉంటే పబ్లిక్ సామాన్యుల జనాలు మాత్రం ఇంకో విధంగా వెళ్ళాలి మీరు అని చెప్తున్నారు. ఇక్కడే ద్వంద్వ ప్రమాణాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. సో చంద్రబాబు నాయుడు గారు జనాభా పెరగడం అన్నది అవసరమే. చంద్రబాబు నాయుడు గారు చెప్పి చాలా రోజులుగా నడుస్తుంది డిబేట్. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యం ఏంటంటే ఏఏ అన్నది ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన తర్వాత నేనే ఏ అయింది తెచ్చానని చెప్పి ఏపీలో చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు జనాభా పెరుగుదల అవసరం ఉందని ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంటే ఇప్పుడు నేనే చెప్తున్నా దాన్ని అని చంద్రబాబు నాయుడు గారు ముందుకు వస్తున్నారు. సో ఇవన్నీ కాదు, కానీ రాష్ట్రంలో పిల్లల్ని కనాలన్నా వాళ్ళని పెంచాలన్నా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు విద్యా, వైద్యం, క్వాలిటీ లైఫ్ ఇవ్వడంలో ఉన్నాయి. ప్రభుత్వాలు ఏమన్నా జనాభా పెంచాలనుకుంటే ఈ దిశగా ఏదన్నా సరైన అష్యూరెన్స్ ఇవ్వాలే గానీ అలా కాకుండా 18 ఏళ్ళ వరకు చిట్టు విద్దాం, ఆ తర్వాత మీ ఇష్టం, ఇలాంటి హామీలతో పనిజరగదు కొమ్మినేని గారు. అంటే ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు పుట్టిన ప్రతి వాళ్ళు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతుంటే దాన్ని పట్టించుకోకుండా ఆయన ఇప్పటికే 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? మరి ఆయన కూడా బాధ్యత వహించాలి కదా. రెండు ఇప్పుడు ఉన్న హామీలు అమలు చేయలేదు, ట్రిపుల్ బెడ్రూమ్ ఇస్తారంటే జనం నమ్ముతారా? ఎట్లా ఇట్లాంటివన్నీ విచిత్రమైనటువంటి పేదలకి ఏది రేషన్ షాపులు, రేషన్ కోసం కుటుంబాలు విడిపోతున్నాయి, ఇట్లాంటి మాటలన్నీ చెప్పి జనాన్ని ఏం చేయాలనుకుంటున్నారో ఏంటో అర్థం. వింత ప్రకటనలని అంటున్నారు. పిల్లల్ని కానీ యంత్రాల మహిళలని మహిళా దినోత్సవం రోజున కూడా ఆయన మాట్లాడటం 5గురిని కానండి 6ని కానండి మన మాజీ మంత్రి చింతామోహన్ లాంటి వాళ్ళు ముందు మీ కుటుంబం సంగతి చెప్పండి అని వాళ్ళు అడుగుతున్నారు. తమాషాగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అంతా హామీలని దాటిచ్చేసి ఇటువైపు వెళుతున్నారు ఏంటో. నాగార్జున గారు చెప్పండి, ఏమిటి ట్రిపుల్ బెడ్రూమ్ అంట, ఇంకా చాలా ఆఫర్లు ఇస్తున్నారు, మరి ఏమో పిల్లలు కానీ యంత్రాల అని మేధావులు ప్రశ్నిస్తున్నారు మహిళలను ఉద్దేశించి. ఇట్లా ముందు మీ ఆ హామీల సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. జగన్ గారు ఏమో ఇదంతా దుశ్శాసన పర్వం సాగుతోందని అంటున్నారు. మీ విశ్లేషణ ఏమిటి? తెలుగు ప్రజల మనస్సాక్షి, సాక్షి టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజుకు ఆ రోజు మభ్యపెట్టేటువంటి మాటలు అసలు విపరీతంగా చెప్తున్నారు. సరే, ఇప్పటిదాకా అనలిస్ట్ గారు ఆ వివరాలన్నీ చెప్పారు కాబట్టి ఒక చిన్న విషయాన్ని మాత్రం చెప్తాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8,15,116 మంది గర్భిణీలు ఉన్నారండి. మరి మళ్ళీ కొత్తగా పిల్లలు పుట్టేవాళ్ళు, కొత్తగా వాళ్ళని కాస్త పక్కన పెడదాం. ఈరోజు 8,15,116 మంది ఉంటే దీంట్లో 53.7% గర్భిణీ మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇది సమస్య. వీరందరూ అనేమియా అనేటువంటి వ్యాధితో బాధపడుతుంటే వారికి కనీసం ప్రోటీను, పౌష్టికాహారం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే నీ మాటలు నమ్మి మళ్ళీ మేము ఆ ఆడపిల్లలు గర్భిణీలు దాల్చి పెళ్లి చేసుకొని మరి వారి సమస్యకు సంబంధించి పిల్లలు కనమని చెప్తుంటే కనీసం మీకు అసలుకి మైండ్ ఉండి మాట్లాడుతున్నారా లేదా అనేది అర్థం అవట్లేదు. దాంతోపాటు పిల్లలు పుట్టిన తర్వాత చిన్నపిల్లలు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 58 to 65% పిల్లలకి పోషకాహార లోపం ఉంది. అంటే 6 నెలల నుండి 59 నెలల వయసు ఉన్నటువంటి చిన్నపిల్లలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌష్టికాహార లోపం 58.6 to 65% ఉంది. అంటే ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి గర్భిణీలు, ఇప్పుడున్నటువంటి చిన్నపిల్లలకే పౌష్టికాహార లోపం లేక రక్తహీనతతో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన బిడ్డలు బతికేటువంటి పరిస్థితిలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోతే వారికి సరైనటువంటి పోషకాలు అందలేక, సరైనటువంటి మిల్క్ అందనీయలేక, సరైనటువంటి వివరాలు అందలేక, వారికి సరైనటువంటి మౌలిక సదుపాయాలు అందలేక, అంగన్వాడీలో సరైనటువంటి వైద్య సదుపాయాలు లేకపోతే ఆహార సదుపాయాలు అందలేక జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పిహెచ్సిల్ని మీరు అర్ధాంతరంగా ఆపేయడం వల్ల ఆయన తీసుకొచ్చినటువంటి సంపూర్ణ పోషణ ప్లస్ లాంటి పథకాలను ఆపేయడం పట్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలే తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఎదుర్కొంటూ రక్తహీనతతో బాధపడుతూ పౌష్టికాహార లోపంతో బాడుతూ అన్నమో రామచంద్ర అని వారి ప్రాణాల మీదకు తెచ్చుకునేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, ఇంకా పిల్లల్ని కానండి, ఇంకా పిల్లల్ని కానండి అని చెప్తున్నారు కదా. ఈరోజు నేను అడుగుతున్నాను సార్, ఇంకా మీకు సంబంధించి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 164 మంది ఎమ్మెల్యేలకి మీరు చెప్పండి, ఈ లోపు పిల్లలు కలిగేటువంటి వయసు ఉన్నటువంటి వారందరికీ మీరు చెప్పండి, మీరు తెలుగుదేశం పార్టీ పాటించండి. ఈరోజు మీరు ఆశ్చర్యకరంగా చెప్తాను సార్, ఈరోజు ఉన్నత విద్యాశాఖ నారా లోకేష్ గారు తీసుకున్నారు కదా. ఆల్రెడీ ఈరోజు ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేటు విద్యా సంస్థల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఫీజు రెగ్యులేషన్ చేసేటువంటి ఉన్నత విద్యా కమిషన్ వీళ్ళు రద్దు చేశారు. అవును, అంటే ఇబ్బడి ముబ్బడిగా మీరు ఫీజులు పెంచుకునేటువంటి వైనాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెరలేపింది. అసలు గర్భిణీ దాల్చిన కాడి నుంచి పుట్టిన బిడ్డ దాకా వారిని చదివించేదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికీ తలకు మించినటువంటి భారం అవుతుంటే, అయ్యా మీరు పుట్టిన ప్రతి బిడ్డని చదివించే బాధ్యత నాది అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పరు. వారికి ఉద్యోగాలు కల్పనిచ్చేటువంటి బాధ్యత నాకు తెలియదు చంద్రబాబు నాయుడు గారు చెప్పరు. కేవలం 10, 25,000, 30,000, 40,000 మీకు ప్రోత్సాహకాలు ఇస్తారంట అని మీరు చెప్తూ మమ్మల్ని మభ్యపెట్టిస్తున్నారే. అసలుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాస్త ఉమ్మడి కుటుంబం అంటే గుర్తుకొచ్చేటువంటి నందమూరి వారి కుటుంబాన్నే మీరు ముక్కలు చెక్కలు చేసి ఈరోజు మీరు ఇంకా పెద్ద కుటుంబాన్ని తీయాలని నారావు గారి కుటుంబం చెప్తుంటే మా అందరికీ ఆశ్చర్యం వేస్తుంది సార్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మేమేం చెప్తున్నామంటే, ఇప్పటికీ మీకు నిజంగా నారీలపైన లేకపోతే మహిళలపైన మీకు నిజంగా చిత్తశుద్ధి ఉందని మీరు భావిస్తే, ఈరోజు ఆడబిడ్డకి నిధి కింద 97,200 కోట్ల రూపాయలు వారికి బకాయిలు ఉన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉందని మేము నమ్మాలంటే కనీసం వారందరికీ ఆ డబ్బులు తిరిగిచ్చేటువంటి కార్యక్రమం చేయండి. డ్వాక్రా మహిళలకి 0 వడ్డీకే రుణాలు ఇస్తా అన్నారు. దానికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. ఈ 15,000 కోట్ల రూపాయలు ఇస్తే మీకు చిత్తశుద్ధి అని ఆలోచించవచ్చు. దాంతోపాటు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాము బీసీ, ఎస్టీ మహిళలకు అన్నారు. మీకు చిత్తశుద్ధి ఉందంటే ఓసీ మహిళలకు కూడా ఇస్తే ఈ రోజుకి ప్రతి మహిళకి 1,44,000 రూపాయలు మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వారికి బకాయి పడింది కాబట్టి ఆ బకాయిలు తీసుకురండి. దాంతోపాటు తల్లుకి వందనం అనేటువంటి పథకం కింద ఈ 3 ఏళ్లలో 24,504 కోట్ల రూపాయలు ఎగవేత వేశారు. వీటన్నిటినీ మీరు ఇచ్చి మీరు నిజంగా నారీ ఫర్ నారానో ఏదో ఒకటి ఆ కార్యక్రమం ఏదో పెట్టుకుని ఇవన్నా ఇవ్వండి. ఈరోజు ఉచిత బస్సు ఎక్కడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు భయపడేటువంటి పరిస్థితి ఉంది. కొత్త బస్సులు లేవు, ఉన్న బస్సుల్ని సరిగ్గా చేయట్లేదు, వాటికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేవు. ఒక్కసారి ఉచిత బస్సు ఎక్కితే వారు కింద ప్రశాంతంగా ప్రాణాలతో దిగుతారా లేదా అనేటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 31 లక్షల మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మీరు కూడా 3 సెంట్ల దాకా ఇళ్ల స్థలాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే మీరు చాలా పెద్ద విజనరీ అని ఫీల్ అవుతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు కాబట్టి మీరు ఒక 62 లక్షల మందికి డబుల్ మీరు ఇళ్ల స్థలాలు ఇచ్చి మీరు విజనరీ అని ప్రూవ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారీ విలాపం నారావారి పాలనలో సమృద్ధిగా మనకు కనబడుతూ ఉంటే మీకు నిజంగా మహిళల అభివృద్ధి పైన, వారి అభ్యున్నతి పైన మీకు చిత్తశుద్ధి ఉంటే, మహిళల పైన మీకు చిన్న చూపు లేదు అని మీరు నిరూపించుకోవాలనుకుంటే, మీరు ఇచ్చినటువంటి పథకాలు, మీరు ఇచ్చినటువంటి హామీలను నిజంగా మీరు వాటన్నిటినీ ఫుల్ఫిల్ చేసి ఆ తర్వాత చెప్పండి మీరు ఏదన్నా కొండి. అదే కానీ మీరు పిల్లలు కానండి మీకు మేము డబ్బులు ఇస్తాం, సో ఇటువంటి మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడకండి. మీరు ఏదన్నా చేయగలిగితే, వాస్తవాలు ఏదన్నా ఉంటే ప్రజలకి చేసి మీ గొప్పతనం ఏదో చెప్పండి. మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తాం. ఈ 5-6 పథకాలు మీరు సూపర్ 6, సూపర్ 7 పథకాలు మీరు ఈ నెలలోనో 2 నెలల్లోనో మీరు పూర్తి చేయండి. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించడమే కాదు, మీకు అభినందనలు కూడా తెలియజేస్తాం. రైట్. ఫైనల్గా ఇంకొక మాట చెప్పండి రామ్నాథ్ గారు. గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగినా కూడా మేము భరిస్తామన్నారు, సంతోషం. కానీ అసలు ఆ స్కీమ్ సరిగా అమలు చేస్తున్నారా? అసలు చాలా తక్కువ మందికి అమలు చేస్తున్నారనేది ఒకటి. పైగా బస్సుకు ఉచిత బస్సు అనేది ఎవరు ఎక్కడ ఏ బస్సు ఎక్కినా మేము ఇష్టం, ఏ తిరుపతికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అని చెప్పారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? సో ఈ రెండింటినైనా సరిగా అమలు చేస్తున్నారా? ఇప్పుడు కొమ్మినేని గారు ఉచిత బస్సు సర్వీస్ గురించి వాళ్ళ పత్రికల్లోనే 2-3 సందర్భాల్లో రాశారు. ఇదివరకు ఎక్కడైనా సరే ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడ ఆపిన ఎత్తితే ఆపేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆపడం లేదు. అంటే వెళ్తే బస్ స్టాండ్కి వెళ్ళాలి, లేదు నిజంగానే వెళ్ళడం. కొందరు కండక్టర్లు మా వెనకలు ఇంకో బస్సు వస్తుంది అని చెప్తున్నారు, ఆ వెనకల బస్సు వెనకాల ఇంకో బస్సు అని అంతే ఎక్కెళ్ళారు. చాలా మంది ఇప్పుడు ఆర్టీసీ బస్సుల వైపు వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. ఎందుకు అక్కడికి వెళ్ళి ఆ రష్లు అంతా తోసుకొని, పైగా అప్పుడప్పుడు వీడియోలు బయటకు వస్తుంటాయి కొట్టుకోవడం అవన్నీ. ఇంకా అవన్నీ చూసిన తర్వాత కాస్త సున్నితంగా ఉండే మహిళలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఎవరు కూడా
అటువైపు వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? సరే ఉచిత బస్సు సర్వీస్ పెట్టారు, బాగుంది, కానీ అందుకు తగ్గట్టు బస్సులు పెట్టాలి కదా, బస్సులు పెట్టలేదు. చంద్రబాబు కాదు నాయుడు కాదు గారు కేవలం ఇక్కడ తన పాయింట్ హామీలు ఏంటంటే వాళ్ళు ఆ రోజు చెప్పింది ఏంటి, మీ ఇష్టం రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగొచ్చు, ఏ బస్సు పడితే ఆ బస్సు. అప్పుడు ఆ రోజు కేవలం ప్యాసింజర్ బస్సులకే ఇస్తాము లేదా ఫలానా బస్సుకే ఇస్తామని చెప్పలేదు కదా. మీరు అడ్వర్టైజ్మెంట్లు కూడా చూసాం కదా. తిరుపతి వెళ్తారా, ఒక్క 5 రోజులు ఆగండి, లేకపోతే ఎలక్షన్ వరకు ఆగండి, మన గవర్నమెంట్ రాగానే మొత్తం మీ ఇష్టం ఏ దేవాలయానికైనా వెళ్ళొచ్చు అని చెప్పారు కానీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు కదా. అంటే కొమ్మినేని గారు, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే హామీల్లో కండిషన్లు ఉండవు, ఒకసారి గెలిచిన తర్వాత కండిషన్లు ఉంటాయి. అప్పుడు కూడా అంతే కదా, 85,000 కోట్ల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ తర్వాత కోటాయి కమిటీ అని చెప్పి దాన్ని కట్ చేసి ఎంతవరకు తీసుకెళ్లారో కూడా చూసాం. అంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం ఎన్నికల్లో గెలవడం కోసమని గ్యాస్ హామీలు సిలిండర్ల ఇస్తారని గురించి కూడా కూడా మాట చాలా clear గా- మాట్లాడారు. గ్యాస్ సిలిండర్ల గురించి కూడా అది ధరలు మళ్ళీ పెరిగిన ఇరాన్ ఎఫెక్ట్, యుద్ధం ఎఫెక్ట్ కావచ్చు కానీ బట్ నిజంగానే సిలిండర్లు అందరికీ అందుతున్నాయా? ఇప్పుడు కొమ్మినేని గారు, సిలిండర్లు అందరికీ అందడం లేదనేది తెలుసు కదా, డేటా ప్రకారమే క్లియర్ గా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3-4 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ ఎక్కడ ప్రభుత్వం నుండి స్పందన లేదు. దానికి ఒకటి, మొన్న యుద్ధం మొదలవగానే అప్పుడే 60 రూపాయలు పెంచేశారు. సరే, ఇది యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ అంత సవ్యంగా పరిస్థితి మారిన తర్వాత మళ్ళీ తగ్గిస్తారంటే లేదు. ఇప్పుడైనా కానీ ప్రభుత్వాలు పెంచుకుంటూ వెళ్తున్న అవకాశం ఉన్నప్పుడు కానీ తగ్గించే విషయంలో మాత్రం పోటీ పడడం లేదు. దీనివల్ల ఏంటి, గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం వల్ల ప్రతిదీ పెరుగుతాయి. ఇక పెట్రోల్ డీజిల్ పెంచమని చెప్తున్నారు కానీ ఒకవేళ పెంచారనుకోండి, దాని ప్రభావంతో ప్రతి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతాయి. ఇప్పటికే పబ్లిక్ లో కొనుగోలు శక్తి పడిపోయింది, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటప్పుడు మొత్తం ధరల్ని ప్రభావితం చేసే గ్యాస్ కావచ్చు, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచితే దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పేద మధ్య తరగతి మీద చాలా తీవ్రంగా ఉంటుంది కొమ్మినేని గారు. కాబట్టి అంటే ప్రభుత్వం ఆలోచన చేయాలి. మీకు గుర్తుండే ఉంటుంది, లోకేష్ గారు యువగళం సందర్భంగా కర్ణాటకలోని ఒక భూభాగం నుంచి వెళ్తూ వెళ్ళి వచ్చిన తర్వాత కర్ణాటకలో మనకంటే చాలా తక్కువ రేటు ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది, జగన్ గారి పాలనలో మేము రాగానే తగ్గించేస్తాం, అన్ని ట్యాక్సులు తగ్గిస్తే అన్నీ తగ్గిపోతాయి, నిత్యావసర వస్తువుల ధరలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయని ఆ రోజు చెప్పారు. కానీ ఇప్పుడు ఆ ట్యాక్సులు తగ్గించడం ఏమైందో, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడం ఏమైందో అవన్నీ ఎవరు అడిగే పరిస్థితి లేదు. అడిగితే వాళ్ళ మీద కోపం, రెడ్ బుక్, ఇవి గోలైపోయింది.